వైజాగ్లో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో మనం ఓడిపోయాం. ఇప్పటికే సిరీస్ మనం గెలిచేశాం కాబట్టి ఈ ఓటమి వల్ల మనకు పెద్దగా నష్టమేం లేదు. ఈ ఓటమి మనకొక దిష్టి చుక్క లాంటిది. వరల్డ్ కప్కి వెళ్లే ముందు అంతా మనదే, మనల్ని కొట్టేవాడు లేడు అనే అహంకారం రాకుండా దేవుడు చిన్న వార్నింగ్ బెల్ కొట్టాడు. గెలుపు మత్తులో జోగుతున్న టీమిండియాకి ఇది ఒక చల్లటి నీళ్ల షవర్ లాంటిది. నిజం చెప్పాలంటే ఈ ఓటమి మన మంచికే. ఎందుకంటే గెలిచినప్పుడు తప్పులు కనపడవు, ఓడిపోయినప్పుడే అవి భూతద్దంలో కనిపిస్తాయి. ఈ మ్యాచ్లో మన టీం పర్ఫార్మెన్స్ చూస్తే ఫెయిల్యూర్ అనే పదానికి పర్ఫెక్ట్ డెఫినిషన్లా ఉంది. బౌలింగ్ నుంచి బ్యాటింగ్ దాకా అంతా అస్తవ్యస్తం. ఫుల్ స్ట్రెంగ్త్ బౌలింగ్ లైనప్తో దిగాం. బుమ్రా ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, హర్షిత్ ఉన్నాడు. అయినా సరే డెత్ ఓవర్లలో పరుగులు ఎలా ఇచ్చారంటే అన్నదాన సత్రంలో భోజనాలు పెట్టినట్టు దాన ధర్మాలు చేశారు. వైజాగ్ పిచ్ బ్యాటింగ్కి స్వర్గమని తెలుసు, కానీ మన బౌలర్లు కివీస్ బ్యాటర్లకి దాన్ని టోల్ గేట్ లేని హైవేలా మార్చిచ్చారు. ఆఖర్లో లీక్ చేసిన ఆ ఎక్స్ట్రా రన్సే మన కొంప ముంచాయి. ఇక బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ప్రతిరోజు వచ్చి బాహుబలి సినిమా చూపించరు కదా. వాళ్ళు ఫెయిల్ అయిన రోజు బాధ్యత తీసుకోవాల్సిందెవరు? అందరి కళ్ళు సంజు శాంసన్ మీదే ఉన్నాయి. ఇదే నీకు ఛాన్స్, నిరూపించుకో, హీరో అవ్వు అని స్టేజ్ వేసి మైక్ ఇస్తే సంజు మళ్లీ నిరాశపరిచాడు. సంజు కేవలం మంచి ఆరంభాలు ఇవ్వగలడు గాని మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించే మ్యాచ్ విన్నర్ కాలేడు అని అఫీషియల్గా స్టాంప్ పడిపోయింది. అతను ఆడేవి కేవలం క్యామియోలు మాత్రమే, క్లాసిక్స్ కాదు. ఇక హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చూస్తుంటే కత్తికి తుప్పు పట్టినట్టుంది. ఆ పాత కిల్లర్ ఇన్స్టింక్ట్ ఎక్కడా కనిపించట్లేదు. అన్నిటికంటే పెద్ద ప్రమాద గంటికి ఏంటంటే స్పిన్. మన బ్యాటర్లు పేస్ని పిండి పిండి చేస్తారు, కానీ మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో మాత్రం భరతనాట్యం చేశారు. శాంట్నర్ తన ఎకానమీతో 3 వికెట్లతో మన నడ్డి విరిచాడు. ఇండియన్ బ్యాటర్లు స్పిన్ ఆడలేకపోవడం అంటే చేపకి ఈత రాకపోవడం లాంటిది. వరల్డ్ కప్లో పిచ్చులు స్లోగా ఉంటే మన పరిస్థితి ఏంటి? మన వాళ్ళు స్పిన్ ఆడడంలో మరింత నేర్పరితనం ప్రదర్శించాలి. ఈ మ్యాచ్ మనకు చాలా పాఠాలు నేర్పింది. ఈ తప్పులను ఇప్పుడే సరిదిద్దుకోకపోతే వరల్డ్ కప్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో టీమిండియాను నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ న్యూజిలాండ్. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచి మనోళ్ళు బౌలింగ్ తీసుకున్నారు, కానీ గ్రౌండ్లో సీన్ చూస్తే న్యూజిలాండ్ బ్యాటర్లు మేము బ్యాటింగ్ ప్రాక్టీస్కి రాలేదు, బౌలర్ల భరతం పట్టడానికి వచ్చామన్నట్లు దిగారు. టీంలో ఇషాన్ కిషన్కి గాయం అవ్వడంతో హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చారు. ఆ ఎక్స్ట్రా బౌలర్ అడ్వాంటేజ్ ఏమో కానీ స్టార్టింగ్లో మాత్రం మన బౌలర్లకి చుక్కలు కనిపించాయి. మొదటి 6 ఓవర్లు పవర్ ప్లే కాదు, అదొక పవర్ ప్లాంట్ బ్లాస్ట్. ఓపెనర్లు డెవాన్ కాన్వే, టిమ్ సిఫెట్ క్రీజులో కలిశాక బంతిని గ్రౌండ్కి టచ్ అవ్వనివ్వలేదు. కేవలం 6 ఓవర్స్లోనే వికెట్ పోకుండా 71 పరుగులు బాధిస్తారు. ఇండియా మీద న్యూజిలాండ్కి ఇదే హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. సిఫెట్, కాన్వే కొడుతుంటే మన ఫీల్డర్లు ఆడియన్స్ ఫీల్డర్స్ లాగా బాల్ని పట్టుకోవాల్సి వచ్చింది. ఆ రేంజ్లో ఇద్దరు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. 2017 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకి ఇండియాలో ఒక ఓపెనింగ్ జోడీ 100 పరుగుల పార్ట్నర్షిప్ని టచ్ చేసింది. కేవలం 8.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ టీమ్ స్కోర్ 100 మార్కును అందుకుంది. ఇది ఇండియాలో ఆడుతున్న ఏ టీంకైనా ఫాస్టెస్ట్ 100. వీళ్ళ స్పీడ్ చూసి స్కోర్ బోర్డుకి కూడా ఆయాసం వచ్చేసింది. ఇక వీళ్ళని ఆపడం కష్టం. 250 కొట్టేలా ఉన్నారు అనుకుంటున్న టైంలో మన మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు. 44 పరుగుల వద్ద ఉన్న కాన్వేని టెంప్ట్ చేసి డీప్ కవర్లో ఉన్న రింకు సింగ్ చేతికి చిక్కేలా చేశాడు. అలా కాన్వే అర్ధ సెంచరీ మిస్ అయ్యాడు. దీంతో అప్పటిదాకా హైవే మీద 200 స్పీడ్తో వెళ్తున్న కారుకి సడన్గా హ్యాండ్ బ్రేక్ పడింది. ఆ మరుసటి ఓవర్లో బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు. రచిన్ రవీంద్ర బుమ్రా వేసిన స్లో బాల్ని అర్థం చేసుకోలేక రిస్ట్ని రోల్ చేయబోయి అదే బుమ్రాకి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 3 పరుగుల గ్యాప్లో న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 2 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. మొదటి 10 ఓవర్లలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఒక బుల్లెట్ ట్రైన్లా వెళ్తుంటే మన బౌలర్లు దానికి చైన్ లాగి ఆపడానికి నానా తంటాలు పడ్డారు. బౌలర్లు కంబ్యాక్ ఇచ్చినా న్యూజిలాండ్ తోక మాత్రం తేలుకొండేలాగా చివరిదాకా కుడుతూనే ఉంది. టిమ్ సిఫెట్ 36 బంతుల్లో 62 పరుగులు చేసి ఇన్నింగ్స్ని ఒక రేంజ్లో నిలబెట్టాడు. కానీ హర్షదీప్ సింగ్ వేసిన స్లో బాల్ ట్రాప్లో పడిపోయాడు. షాట్ కొట్టాడు గానీ బౌండరీ లైన్ దగ్గర ఉన్న స్పైడర్ మ్యాన్ రింకు సింగ్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. మరో ఎండ్లో గ్లెన్ ఫిలిప్స్ దూకుడుగా ఆడుతూ కంగారు పెట్టాడు. కానీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఒక భారీ సిక్సర్ కొట్టి T20లో 100 సిక్సర్ల క్లబ్లో చేరాడు. ఫిలిప్స్ దూకుడు చూసి మనం భయపడేలోపే కుల్దీప్ తన మణికట్టు మాయతో ఫిలిప్స్ని బోల్తా కొట్టించాడు. మళ్లీ క్యాచ్ రింకు సింగే పట్టాడు. ఈ రోజు గ్రౌండ్లో బాల్ ఎటు గాల్లోకి లేచినా
అది గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని మరీ రింకు చేతుల్లోకి వెళ్తోంది. అజింక్య రహానే తర్వాత ఒక టీ20 ఇన్నింగ్స్లో 4 క్యాచ్లు పట్టిన మొనగాడు రింకు సింగ్. మార్క్ చాప్మన్ ని హార్దిక్ పాండ్యా తన రాకెట్ త్రోతో రనౌట్ చేశాక కివీస్ పని అయిపోయింది. 180 కూడా కొట్టలేరు అనుకున్నాం. కానీ అక్కడే అసలైన విలన్ ఎంట్రీ ఇచ్చాడు డారెల్ మిచెల్. మిగతా వాళ్ళు వికెట్లు కాపాడుకోవడానికి ఆడుతుంటే ఈయన మాత్రం వీడియో గేమ్ ఆడినట్టు బ్యాటింగ్ చేశాడు. ఆఖర్లో జాక్ ఫౌల్క్స్ 13 పరుగులు, మ్యాట్ హెన్రీ 6 పరుగుల సాయంతో మిచెల్ చేసిన విధ్వంసం మామూలుగా లేదు. కేవలం 18 బంతుల్లో 39 రన్స్ బాది చచ్చిపోతున్న ఇన్నింగ్స్కి ఆక్సిజన్ ఎక్కించడమే కాకుండా న్యూజిలాండ్ స్కోరుని 215 పరుగుల భారీ శిఖరం ఎక్కించాడు. డెత్ ఓవర్లలో మన బౌలింగ్ లీకేజీ పైప్లా మారిపోయింది. ముఖ్యంగా రవి బిష్ణోయ్ పరిస్థితి చూస్తే జాలేసింది. 4 ఓవర్లలో 49 రన్స్ ఇచ్చాడంటే వైజాగ్ గ్రౌండ్ బిష్ణోయ్కి అచ్చిరావట్లేదనే చెప్పాలి. గతంలో ఆస్ట్రేలియా మీద కూడా 54 ఇచ్చాడు. హర్షిత్ రాణా కూడా ఓవర్కి 13.50 రన్స్ చొప్పున సమర్పించుకున్నాడు. మరి ఈ మ్యాచ్లో శివన్ దుబే చేతిలో బాల్ ఎందుకు పెట్టలేదో కెప్టెన్కే తెలియాలి. హర్షదీప్, కుల్దీప్ తలో 2 వికెట్లు తీసి పర్లేదు అనిపించినా ఆఖర్లో మనమిచ్చిన 30-40 ఎక్స్ట్రా రన్స్ ఇప్పుడు కొంప ముంచేలా ఉన్నాయి. 215 టార్గెట్ అంటే మన బ్యాటర్లు బ్యాట్లతో కాదు బాజూకాలతో దిగాలి అని అభిమానులు భావించారు. 216 పరుగుల భారీ లక్ష్యాన్ని చేస్ చేయడానికి దిగిన మనోళ్లకి స్టార్టింగ్లోనే హై టెన్షన్ వైర్ తగిలినట్టు షాక్ తగిలింది. మ్యాట్ హెన్రీ వేసిన ఫస్ట్ బాల్కే అభిషేక్ శర్మ గోల్డెన్ డక్. పోయిన మ్యాచ్లో ఇదే హెన్రీ మన సంజు శాంసన్ని ఫస్ట్ బాల్కే అవుట్ చేశాడు. ఈరోజు అభిషేక్ని బలి తీసుకున్నాడు. ఒక సిరీస్లో 2 వేర్వేరు ఓపెనర్లను ఫస్ట్ బాల్కే అవుట్ చేయడం మామూలు విషయం కాదు. ఇక మన కెప్టెన్ కూల్ సూర్యకుమార్ యాదవ్ కూడా 8 పరుగులకే జేకబ్ డఫీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోవడంతో 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. అప్పుడే సంజు శాంసన్, రింకు సింగ్ ఇన్నింగ్స్ని గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నారు. పవర్ ప్లేలో ఇంకో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి స్కోరుని 53 పరుగులకు తీసుకెళ్లాడు. సంజు మంచి టచ్లో ఉన్నాడు. 3 4లు 1 6 కొట్టి ఫామ్లోకి వచ్చాడు అనుకునే లోపే మిచెల్ శాంట్నర్ రూపంలో యముడు ఎదురొచ్చాడు. 24 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శాంట్నర్ బౌలింగ్లో సంజు అవుట్ అవ్వడం ఇది 3వ. ఇక హార్దిక్ పాండ్యా 2 పరుగులు మాత్రమే చేసి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోయాడు. రింకు సింగ్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. స్కోర్ బోర్డు చూసి వైజాగ్ స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. కానీ అప్పుడే శివన్ దుబే శివతాండవం చేస్తూ న్యూజిలాండ్ బౌలర్లకి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఇషు సోధి వేసిన 12వ ఓవర్లో దుబే పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఆ ఒక్క ఓవర్లోనే 28 పరుగులు రాబట్టాడు. యువరాజ్, రోహిత్, సంజు తర్వాత ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు పిండుకున్న ఇండియన్ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇండియా తరపున 3వ ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ని మళ్లీ మన వైపు తిప్పాడు. 23 బంతుల్లో 7 సిక్సర్లు, 283 స్ట్రైక్ రేట్, 65 పరుగులు చేశాడు. ఇది చూసి గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ క్రికెట్ దేవుడు స్క్రిప్ట్ వేరే రాశాడు. హర్షిత్ రాణా కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ బౌలర్ చేతికి తగిలి వికెట్లను తాకితే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న దుబే రనౌట్ అయ్యాడు. అది బ్యాడ్ లక్ కాదు, దరిద్రం పీక్స్లో ఉంటే అలా జరుగుతుంది. దుబే రనౌట్తో మ్యాచ్ అఫీషియల్గా చేజారిపోయింది. రాణా 9 పరుగులకు, హర్షదీప్ 0 పరుగులకు, బుమ్రా 4 పరుగులకు, కుల్దీప్ 1 పరుగుకు టకటక అవుట్ అయిపోయారు. దీంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే 165 పరుగులకి ఇండియా ఆల్అవుట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్స్లో శాంట్నర్ 3 వికెట్లు, సోధి అండ్ డఫీ 2 వికెట్లు తీసి కివీస్ని గెలిపించారు. సిరీస్ మనదే అయినా ఈ మ్యాచ్ మాత్రం మన చేతుల నుంచి జారి కింద పడ్డ ఐస్ క్రీమ్లా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.